హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏడీఎఫ్‌లో నెక్స్ట్ టాపిక్ అయిన ఇంటిగ్రేషన్ రన్ టైమ్ గురించి మనం డీటెయిల్డ్‌గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటి చూద్దాము. ఈ వీడియో గనుక మీరు పూర్తిగా చూస్తే ఇంటర్వ్యూలో ఏ బేసిక్ క్వెషన్ అయినా, మిడ్ లెవెల్ క్వెషన్ అయినా ఈ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ మీద వాళ్ళు అడిగినప్పుడు మీకు పిక్చర్ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసే నాలెడ్జ్ అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతది. ఒకసారి మనం వీడియోలోకెళ్ళిపోదాం. సో, టాపిక్ ఏంటి? అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ గదా! ఆర్ ఐఆర్. సో, దీని యొక్క టెక్స్ట్ బుక్ డెఫినిషన్ ఏంటంటే, నేనిక్కడ పెట్టలేదు. బట్ ఒకసారి నేను చదువుతాను దాని డెఫినిషన్ ఏంటనేది. ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఆర్ ఐఆర్ ఈస్ ది కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూజ్డ్ బై ది అజూర్ డేటా ఫ్యాక్టరీ టు ప్రొవైడ్ ది డేటా ఇంటిగ్రేషన్ క్యాపబిలిటీస్ అక్రాస్ డిఫరెంట్ నెట్వర్క్ ఎన్విరాన్మెంట్స్. ఇది డెఫినిషన్. టెక్స్ట్ బుక్‌లో డెఫినిషన్ ఆర్ మీరు గూగుల్‌లో కొట్టినా అదే డెఫినిషన్ వస్తది. లేకపోతే వేరే ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు చెప్పినా ఈ డెఫినిషన్ ఎలాబొరేట్ చేసి చెప్తారు. నేను అట్లా కాకుండా సింపుల్ వేలో చెప్తాను. ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అంటే ఏంటంటే, మీరు చెప్పాల్సింది కూడా మీకు అర్థమయ్యేదే చెప్పాలి. టెక్స్ట్ బుక్ డెఫినిషన్ కాదు. మీకు అర్థమైంది. నాకు అర్థమైంది ఏంటి? ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అంటే ఏంటంటే, ద కంప్యూట్ ఇంజిన్ బిహైండ్ ఎవ్రీ ఏడీఎఫ్ పైప్‌లైన్. ద కంప్యూట్ ఇంజిన్ బిహైండ్ ఎవ్రీ ఏడీఎఫ్ పైప్‌లైన్. ఇక్కడ కంప్యూట్ ఇంజిన్ అంటే ఏంటి? నాకు అర్థం కాలేదు గదా! ఒకసారి చూద్దాం. కంప్యూట్ ఇంజిన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. ఈ 2 ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాక మీకు ఆ కంప్యూట్ ఇంజిన్ ఏంటనేది మీకు అర్థమైపోతది. ఎగ్జాంపుల్ మీరు కొత్త ల్యాప్‌టాప్ కొన్నారు. బీటెక్‌లో ఉన్నారు. కొత్త ల్యాప్‌టాప్ కొన్నారు. పైథాన్ ప్రాక్టీస్ చేయాలి. పైథాన్ ప్రాక్టీస్ చేయాలనంటే మీరేం చేస్తారు? ల్యాప్‌టాప్ ఉంది. బానే ఉంది. ల్యాప్‌టాపు పైథాన్ రన్ చేయాలనంటే, మీరు కొన్ని ఎడిటర్స్ కావాలి కదా! పైచార్మ్ గానీ, లేకపోతే అనాకోండా గానీ, డేటాబ్రిక్స్ కానీ, లేదన్నా ఇంకా ఎక్స్‌వైజెడ్ ఎడిటర్స్ వాడతారు. ఆ ఎడిటర్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. ఆ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి, పైథాన్ కోడ్ ప్రింట్ హలో వరల్డ్ ఇంకేదో సమ్ అప్లికేషన్ రిలేటెడ్‌ది ఏదో రాసుకుంటారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ప్రింట్ హలో వరల్డ్ అనంటే, హలో వరల్డ్ అని మంచిగా నీట్‌గా మనకి డిస్‌ప్లే అవుతుంది. డిస్‌ప్లే అయినప్పుడు ఆ కోడు మనం రాసినాం బానే ఉంది. బట్ అది ఎక్కడ రన్ అవుతుంది? అది మీ ల్యాప్‌టాప్‌లో ఉన్న ఫీచర్స్ పైన రన్ అవుతుంది. ల్యాప్‌టాప్‌లో ఏముంటది? దానికి సీపీయూ పవర్ గావాలి, మెమరీ గావాలి, ఆపరేటింగ్ సిస్టమ్ గావాలి. సో, సీపీయూ, మెమరీ, ఓఎస్ ఈ కాంబినేషన్‌నే కంప్యూట్ ఇంజిన్ అని అంటాం. ఆర్ కంప్యూట్ పవర్. నువ్వు రాసిన కోడు ఆ ఎడిటర్ ఏం చేస్తది? దాన్ని ఇన్‌స్ట్రక్షన్స్‌గా కన్వర్ట్ చేసి, ఇది ఈ అబ్బాయి ఈ కోడ్ రాసినాడు. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి, ఇది ఆయనకివ్వు. అది ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం పడతది? నీ ల్యాప్‌టాప్‌లో ఉన్న ర్యామ్, నీ ల్యాప్‌టాప్‌లో ఉన్న మెమరీ, నీ ల్యాప్‌టాప్‌లో ఉన్న ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ ఫీచర్స్ అన్నిటిని వాడి, ఆ ఇంజిన్‌ని వాడి ఎగ్జిక్యూట్ చేసి, ఆ కోడ్ యొక్క అవుట్‌పుట్ అనేది నీకు మంచిగా డిస్‌ప్లే చేస్తది. సో, ఇక్కడ ఏదైతే ల్యాప్‌టాప్ యొక్క ఫీచర్స్ సీపీయూ గాని, మెమరీ గాని ఎట్లయితే నీకు ఉపయోగపడుతున్నాయో ఒక ఇంజిన్ లాగా సేమ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ గూడా అంతే. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇంకొక ఎగ్జాంపుల్ నేనేం జెప్తానంటే, జస్ట్ ఇమాజిన్ మీరు ఇంటి నుండి ఆఫీస్‌కి పోవాలి. ఇంటి నుండి ఆఫీస్‌కి పోతారు. మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. కారో, లేకపోతే బైకో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టో, లేకపోతే మెట్రోనో ఇంకేదో వాడుతా ఉన్నారు. ఇప్పుడు నేను పోవడానికి నేనేం వాడుతున్నానంటే నా బైక్ వాడతా ఉన్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి హోమ్ నుంచి ఆఫీస్‌కి. హోమ్ నుంచి ఆఫీస్‌కి. ఫస్ట్ డే అప్పుడు నాకేముండాలి? నాకు నేను ఫస్ట్ టైమ్ ఆఫీస్‌కి పోతున్నా గాబట్టి, నాకొక క్లియర్ ఇన్‌స్ట్రక్షన్ ఉండాలి. నాకు రూటు ఎక్కడి నుంచి ఎట్లా పోవాలి? ఏ సందులో నుంచి పోవాలి? ఆ! అనేది నాకొక ప్లాన్ ఉండాలి గదా! ఆ ప్లాను రూట్ అనుకుందాం. ఆ ప్లాన్ ఈస్ నథింగ్ బట్ రూటో లేకపోతే ఇన్‌స్ట్రక్షన్ అనుకుందాం. ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. నా మైండ్‌లో ఉంది. ఎట్లా పోవాలి? ఏ రూట్ నుంచి పోవాలి? ఏ గల్లీ నుంచి పోవాలనేది ఇన్‌స్ట్రక్షన్ ఉంది. బట్ నేను పోవాలనంటే ఏదో ఒక వెహికల్ కావాలి గదా! అది బైక్ అనుకుందాం. ఆ బైక్‌లో పెట్రోల్ ఉండాలి గదా! పెట్రోల్ గూడా కొట్టించుకున్నా. పెట్రోల్ కొట్టించుకున్న, బైక్ ఉంది. స్టార్ట్ అయినా. ఒక ఎక్స్‌వైజెడ్ అమౌంట్ తర్వాత ఆఫీస్‌కి రీచ్ అయినా. నా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడున్న ఇంటి దగ్గరున్న పర్సన్‌ని ఆఫీస్‌లో ఎంటర్ అయిపోయినా. ఆఫ్టర్ ఒక అవర్ తర్వాతనో, 30 మినిట్స్ తర్వాతనో. ఇక్కడ చూడండి ఏడీఎఫ్ పైప్‌లైన్‌కి ఇప్పుడు మనం ఏడీఎఫ్‌కి మూవ్ అయితే, ఈ ఇన్‌స్ట్రక్షన్ ఆ రూట్ ఏదైతే నీ మైండ్‌లో ఉందో, ఆ ఇన్‌స్ట్రక్షన్ ఈస్ నథింగ్ బట్ ఏడీఎఫ్ పైప్‌లైన్. అంతే గదా! ఇప్పుడు నువ్వు ఏడీఎఫ్‌లో ఏం జేస్తావు? పైప్‌లైన్ క్రియేట్ జేస్తావు. కాపీ యాక్టివిటీ అంటావు, డేటా ఫ్లో అంటావు, గెట్ మెటా డేటా అంటావు.
అది జియూఐ యూజ్ చేసే చేస్తున్నావు. బట్ బ్యాక్ ఎండ్‌లో నువ్వేదైతే చేస్తున్నావో అది ఇన్‌స్ట్రక్షన్స్ లాగా కన్వర్ట్ అవుతది. మీన్స్ కోడ్ లాగా కన్వర్ట్ అవుతది. కోడ్ ఈస్ నథింగ్ బట్ ఇన్‌స్ట్రక్షనే కదా! మనం కంప్యూటర్‌కి చెప్తా ఉన్నాం. ఇన్‌స్ట్రక్షన్స్‌ని యూజ్ చేసి ఇది నాకు కావాలి అనేది చెప్తా ఉన్నాం. సో, కోడ్ ఈస్ నథింగ్ బట్ ఇన్‌స్ట్రక్షన్. మీరు జియూఐలో కాపీ డేటా యాక్టివిటీ సోర్స్ కాన్ఫిగర్ చేసి, సింక్ కాన్ఫిగర్ చేసినప్పటికీ అది ఏమైతదనంటే కోడే జనరేట్ అవుతదనమాట బ్యాక్ ఎండ్‌లో. ఆ కోడ్ ఈస్ నథింగ్ బట్ ఇన్‌స్ట్రక్షన్. ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి బానే ఉంది. మరి అది ఎగ్జిక్యూట్ ఎక్కడ అవ్వాలి? ఎగ్జిక్యూట్ ఎక్కడవ్వాలనంటే, నీ రూటు ఉన్నప్పుడు నీకు బైక్ గాని, పెట్రోల్ గాని ఒక ఇంధనంలాగా ఎట్లయితే యూజ్ అయిందో, నువ్వు ఇక్కడున్న పర్సన్‌ని అక్కడికి తీసుకుపోవడానికి ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే యూజ్ అయిందో, దాన్నే కంప్యూట్ పవర్ అని అంటాం. మన ఏడీఎఫ్ టర్మ్‌లో నేను చెప్తా ఉన్నా, ఈజీ వేలో మీకు అర్థమవ్వడానికి. ఈ బైకు, ఈ పెట్రోల్ ఏదైతే ఉందో, అదే మనకి ఐఆర్. అదే మనకి ఐఆర్. నా పని చేయడానికి యూజ్ అయిన కంప్యూట్ పవర్‌నే నేను ఐఆర్ అంటున్నా. ఇక్కడికి మనం రీచ్ అయినాం గదా! ట్రావెల్ మన డెస్టినేషన్‌కి రీచ్ అయినాం గదా! అదే డేటా మూవ్‌మెంట్. ఆఫీస్‌కి రీచ్ అయినానంటే ఒక ప్లేస్‌లో ఉన్న డేటాని తీసుకుపోయి ఇంకో ప్లేస్‌లో పెడుతున్నా. డేటా లేక్‌లో ఉన్న డేటాని సినాప్స్‌లో పెడతా ఉన్నా. డేటా మూవ్‌మెంట్ జరుగుతా ఉంది. మరి నాకు బైకు, పెట్రోలు ఎట్లా అయితే ఇక్కడ యూజ్ అయిందో అట్లానే ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అనేది మనకి యూజ్ అవుతది. అంటే ఆహ్, ఏడీఎఫ్‌లో పైప్‌లైన్ బిల్డ్ చేసుకుంటున్నావు మంచిగా జియూఐని యూజ్ చేసి, ఆ జియూఐని నువ్వు క్రియేట్ చేసినప్పటికి బ్యాక్ ఎండ్‌లో మైక్రోసాఫ్ట్ ఒక కోడ్ జనరేట్ అవుతది. ఆ కోడ్ ఈస్ నథింగ్ బట్ ఇన్‌స్ట్రక్షన్ అన్నమాట. కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తది. ఇది చేయాలి. ఈ అబ్బాయి కాపీ యాక్టివిటీ చేస్తున్నాడు. ఆ కాపీ యాక్టివిటీలో సోర్స్ ఇక్కడుంది. డెస్టినేషన్ ఇక్కడ ఉంది. ఆయన ఇన్‌స్ట్రక్షన్ ప్రకారం నువ్వు యాక్టివిటీ చెయ్యు అని. చేస్తది. కంప్యూటర్ ఎట్లా చేస్తది? ఆ కంప్యూటర్‌లో ఉన్న ర్యాము, ఆ కంప్యూటర్‌లో ఉన్న సీపీయూ, ఆ కంప్యూటర్‌లో ఉన్న మెమరీని బట్టి. అదంతా ఎవరు జేస్తారు? త్రూ ఐఆర్. ఆ కంప్యూటర్ గాని, ఆ సీపీయూ గాని, ఆ మెమరీ గాని ఇవంతా గూడా ఐఆర్ ఇస్తదనమాట. సో, అదే మన ఏడీఎఫ్ యొక్క ఇంటిగ్రేషన్ రన్ టైమ్. సో, ఫస్ట్ ఎగ్జాంపుల్ గురించంటే ఇది చూడండి డెఫినిషన్. జస్ట్ లైక్ పైథాన్ code need a laptop or a server with CPU and memory to actually execute your code. అట్లానే ఏడీఎఫ్ పైప్‌లైన్ రన్ అవ్వాలనంటే మనకొక కంప్యూట్ ఇంజిన్ గావాలి. ఆ కంప్యూట్ పవర్ గావాలి. ఆ కంప్యూట్ పవర్ ఇచ్చేదే ఈ ఇంటిగ్రేషన్ రన్ టైమ్. ఇది. సో, ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అంటే ఏం లేదు. కంప్యూట్ ఇంజిన్ విచ్ నీడెడ్ ఫర్ మై పైప్‌లైన్ అని చెప్పండి అంతే. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. నెక్స్ట్ దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఏమేం టైప్స్ ఉంటాయి? అజూర్ ఇంటిగ్రేషన్ ఐఆర్ అని ఉంటది. సెల్ఫ్ హోస్టెడ్ ఐఆర్ అని ఉంటది. అజూర్ ఎస్ఎస్ఐఎస్ ఐఆర్ అని గూడా ఉంటదనమాట. 3 ఉంటాయి. ఇప్పుడు అట్ ప్రెజెంట్ 3 ఉన్నాయి. అజూర్ ఐఆర్, డిఫాల్ట్ ఐఆర్ అని గూడా అంటారు. అజూర్ ఐఆర్ ఈస్ నథింగ్ బట్ అజూర్ ఇంటిగ్రేషన్ ఐఆర్ డిఫాల్ట్‌గా వస్తదనమాట. మనమేం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్‌గా వస్తది. ఎందుకు డిఫాల్ట్‌గా వస్తదని గూడా నేను చెప్తాను. నెక్స్ట్ సెకండ్ ఐఆర్ వచ్చేసరికి సెల్ఫ్ హోస్టెడ్ ఐఆర్. థర్డ్ వన్ వచ్చేసరికి ఎస్ఎస్ఐఎస్ ఐఆర్. సీక్వెల్ సర్వర్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అని అంటారు. ఓకేనా? సీక్వెల్ సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అని అంటారు. ఎస్ఎస్ఐఎస్ అంటే సీక్వెల్ సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్. వన్ ఆఫ్ ది ఓల్డ్ ఈటీఎల్ టూల్ అనొచ్చు. ఓకేనా? సో, అదొక ఐఆర్. 3 టైప్స్ ఉన్నాయి గదా! ఎందుకు మరి 3 టైప్సు? నువ్వు కంప్యూట్ పవర్ అనన్నావు, కంప్యూట్ ఇంజిన్ అనన్నావు. నీకు బైక్స్ నీ రిక్వైర్మెంట్ తగ్గట్టు నీకు కొన్ని బైక్స్ ఎట్లయితే యూజ్ అవుతాయో, ఇక్కడ గూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆహ్, ఇంట్లో ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న పనులకు చేసుకోవడానికి లేకపోతే లేడీస్ నడపడానికి స్కూటీ ఎట్లయితే ఉపయోగపడతదో నీకు ట్రావెల్ అంటే ఇష్టము. లేకపోతే లాంగ్ టూర్స్‌కి పోవాలన్నప్పుడు నీకు కొన్ని స్పోర్టింగ్ బైక్సు లేకపోతే రేసింగ్ ఇష్టం అనుకుంటే అట్లాంటివి. లేదు నాకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కావాలనుకుంటే బైక్. సో, నీకు రిక్వైర్మెంట్ తగ్గట్టు నీకు ఇక్కడ ఉన్న పర్సన్‌ని అక్కడికి రీచ్ అవ్వడానికి ఎట్లయితే మనకి కొన్ని వెహికల్స్ ఎట్లయితే యూజ్ అవుతున్నాయో ఇక్కడ కూడా రిక్వైర్మెంట్‌ని బట్టి నువ్వు ఐఆర్‌ని పిక్ చేసుకోవాలనమాట. సో, అందుకే వాళ్ళు 3 టైప్స్‌గా డివైడ్ జేసినారు. ఒక టైప్‌కి ఒకటి వాడాలి. ఒక రిక్వైర్మెంట్‌కి ఒకటి వాడాలి. ఇంకొక రిక్వైర్మెంట్‌కి ఇంకొకటి వాడాలి. అది మీకు తెలిస్తే ఎప్పుడు ఏది వాడాలో మీకు క్లారిటీ వస్తది. ఇప్పుడు నేను ఫస్ట్ దాని గురించి చెప్తా. అదేంటంటే అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్. ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఈ డిఫాల్ట్ అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ మనం క్రియేట్ చేయకున్నా మైక్రోసాఫ్ట్ వాళ్ళే ఇస్తారు. ఇక్కడ చూడండి ఇదేమంటుంది? ఫుల్లీ మేనేజ్డ్ సర్వర్‌లెస్ కంప్యూట్ హోస్టెడ్ బై ది మైక్రోసాఫ్ట్. నో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టు మెయింటైన్. అజూర్ స్పిన్ ఇట్ అప్ ఆటోమేటికల్లీ.
దీని మీనింగ్ ఏంటంటే, నువ్వు ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై మైక్రోసాఫ్ట్ ఓన్లీ. హోస్ట్ చేసినా, క్రియేట్ చేసినా వాళ్ళే మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చేసుకుంటారు. నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. ఇక్కడ స్పిన్ అప్ అని అంటే ఏంటంటే స్కేల్ అప్, స్కేల్. స్కేల్ అప్, స్కేలింగ్. ఇది అంటే ఏంటంటే పెంచడం, తగ్గించడం. ఎందుకు? డిమాండ్‌ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పైప్‌లైన్ ఉంది. అది ఓన్లీ 100 రికార్డ్స్‌ని మాత్రమే డీల్ చేస్తది. ఇంకొక పైప్‌లైన్ ఉంది. అది మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్‌ని డీల్ చేస్తది. ఇక్కడ 100 రికార్డ్స్‌ని డీల్ చేయాలనంటే నాకు కొంచెమే కంప్యూట్ కావాలి. మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్‌ని డీల్ చేయాలనంటే నాకు ఇంకొంచెం కంప్యూట్ ఎక్కువ కావాలి. సేమ్ నువ్వు 1 కిలోమీటర్ పోవాలనంటే నీకు కొంచెం పెట్రోల్ ఎట్లయితే వాడతావో 100 కిలోమీటర్స్ పోయినప్పుడు నువ్వు ఎక్కువ పెట్రోల్ వాడాలి గదా! సో, ఇక్కడ గూడా అంతే. కంప్యూట్ ఇంజిన్ అనేది నీ డేటా వాల్యూమ్‌ని బట్టి కంప్యూట్ ఇంజిన్ అనేది చేంజ్ అవుతది. 1 మెషినా, 10 మెషిన్స్ అది ఎట్లా డిసైడ్ అయితది? మైక్రోసాఫ్ట్ వాళ్ళే డిసైడ్ అవుతారనమాట. నువ్వు ఏ పైప్‌లైన్ వాడుతున్నావు? సోర్స్ సైడ్ డేటా ఎంత ఉంది? టార్గెట్ సైడ్ ఎంత డేటా రీడ్ చేస్తున్నావు? మధ్యలో ఏమైనా ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉన్నాయా? అవన్నీ కాలిక్యులేట్ చేసుకొని, ఒక ఎస్టిమేషన్ ఏసుకొని, నాకింత కంప్యూట్ ఇంజిన్ గావాలి. ఇంకొకసారి మిలియన్స్ ఆఫ్ రికార్డ్ వాడుతున్నప్పుడు దానికొక కాస్ట్ ఏసుకొని అంటే కాస్ట్ ఈస్ నథింగ్ బట్ స్టాట్స్ అన్నమాట. రికార్డ్స్ ఎన్నొస్తున్నాయి? ఏమేమి జేస్తున్నాం? మనకెంత గావాలి? అదంతా బిల్డ్ చేసుకొని నాకింత కంప్యూట్ ఇంజిన్ గావాలని డిసైడ్ అయ్యి అది తక్కువున్నప్పుడు తక్కువ తీసుకుంటది. ఎక్కువున్నప్పుడు ఎక్కువ మెషిన్స్. మెషిన్స్ ఈస్ నథింగ్ బట్ కంప్యూట్ ఇంజిన్ అన్నమాట నా నా ఉద్దేశంలో. సో, డిమాండ్ బట్టి అది ఎన్ని మెషిన్స్ కావాలనేది అది డిసైడ్ అయితది. మనం ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. నువ్వు 100 రికార్డ్స్ కంప్యూట్ వాడితే 1 లీటర్ వాడితే 1 లీటర్‌కి తగ్గట్టే చార్జ్ చేస్తారు. లేదు 100 లీటర్స్ నువ్వు వాడాల్సొస్తే 100 లీటర్స్ తగ్గట్టే వాళ్ళు చార్జ్ చేస్తారనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తా ఉన్నా. సో, ఇది బానే ఉంది. వాళ్ళే మెయింటైన్ జేస్తున్నారు. ప్రైస్ గూడా మనకి బానే ఉంది. తక్కువ వాడుతున్నప్పుడు తక్కువ చార్జ్ జేస్తారు. ఎక్కువ వాడుతున్నప్పుడు ఎక్కువ చార్జ్ జేస్తారు. ఇంకా మనకి మిగతా రెండెందుకనంటే, దీంట్లో కొంచెం ఇష్యూ ఉంది. ఏంటంటే, ఈ అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ బై డిఫాల్ట్‌గా వచ్చినప్పటికీ, అది కొన్నిటికి మాత్రమే సపోర్ట్ జేస్తది. ఆ కొన్నిటివి ఏంటంటే, వితిన్ అజూర్ క్లౌడ్. వితిన్ అజూర్ క్లౌడ్. ఏంటి అది? ఫర్ ఎగ్జాంపుల్ డేటా లేక్‌లో నుండి నేను సినాప్స్‌కి మూవ్ చేద్దాం అనుకుంటున్నా డేటాని. అది డేటా లేక్ అజూరేనే, సినాప్స్ అజూరేనే. అంటే వితిన్ అజూర్. వితిన్ అజూర్ అయితే ఇది బానే పనిచేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాబ్ స్టోరేజు సినాప్స్ లేదా అజూర్ సీక్వెల్ డేటాబేసు డేటా లేక్. వితిన్ అజూరే గదా! సో, అందుకే దాన్ని అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అని అంటారు. నేమ్‌లోనే మీకు అర్థమైపోతది. అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఏంటంటే వితిన్ ది వితిన్ ది అజూర్ ఆ డేటా మూవ్‌మెంట్ ఏదైతే ఉంటదో దానికి నువ్వు ఇది వాడుకోవచ్చు. పాయింట్ టు రిమెంబర్ అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఏంటంటే బై డిఫాల్ట్‌గా వచ్చినప్పటికీ అది ఓన్లీ వితిన్ అజూర్ డేటా మూవ్‌మెంట్‌కి మాత్రమే సపోర్ట్ అవుతది. నెక్స్ట్ ఐఆర్ ఏంటంటే సెల్ఫ్ హోస్టెడ్ ఐఆర్. ఇది దీనికి కొంచెం ఎక్స్‌టెన్షను. ఇదేంటంటే ఇది మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక డెడికేటెడ్ ఆన్ ప్రెమ్ సీక్వెల్ సర్వర్ ఉంది. లేదా ఆన్ ప్రెమ్ ఒరాకిల్ సర్వర్ ఉంది. ఎప్పుడో నువ్వు ఎప్పటినుంచో 90స్ నుంచి వాడుతా ఉన్నావు. ఆ సర్వర్‌లో డేటా అనేది పెరుగుతా, పెరుగుతా పోయింది. ఇప్పుడు నువ్వు క్లౌడ్‌కి మైగ్రేట్ అయిదాం అనుకుంటున్నావు. ఇప్పుడది అజూర్‌లో స్ అజూర్‌లో హోస్ట్ అవ్వలేదు గదా! ఎప్పుడో నువ్వు 90స్‌లో క్రియేట్ చేసిన డేటాబేస్ అది. అది సర్వర్ అది. అది నీ ఆన్ ప్రెమ్. నీ డెడికేటెడ్ మెషిన్స్‌లలో ఉంది. బానే ఉంది. నీ ఆన్ ప్రెమ్ సిస్టమ్‌లో ఉంది బానే. సో, దాని నుంచి డేటా తీసుకొని నువ్వు క్లౌడ్‌లో వేయాలనంటే అజూర్ ఐఆర్ సపోర్ట్ అవ్వదు. ఎందుకు? ఔట్‌సైడ్ డేటాని నువ్వు తీసుకొచ్చి క్లౌడ్‌లో ఏస్తున్నావు కాబట్టి ఆన్ ప్రెమ్ సీక్వెల్ సర్వర్ ఈస్ నథింగ్ బట్ ఔట్‌సైడే గదా! ఈవెన్ థో మైక్రోసాఫ్ట్ వాడిది అయినప్పటికీ అది ఔట్‌సైడ్‌దే అవుతది. ఎందుకు? అది ఆన్ ప్రెమ్‌లో హోస్ట్ అయి ఉన్న సర్వర్. ఒరాకిల్ అనుకుందాం. ఒరాకిల్ డేటాబేస్‌లో ఉన్న డేటాని తీసుకొచ్చి నేను సినాప్స్‌లో ఏద్దాం అనుకుంటున్నా. అది ఇప్పుడు అజూర్ ఐఆర్ సెట్ అవుతదా? కాదు. నీది ఆన్ ప్రెమ్ సిస్టమ్ గాబట్టి, ఆన్ ప్రెమ్‌లో నువ్వు సెల్ఫ్ హోస్టెడ్ ఐఆర్ రిలేటెడ్ ఇన్‌స్టాలేషన్ చేసి, అది ఐఆర్ అవైలబుల్‌లోకి వచ్చిన తర్వాత, నువ్వు డేటాని పుల్ జేసుకోవచ్చు. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆన్ ప్రెమ్ సీక్వెల్ సర్వర్ టు క్లౌడ్. కంపెనీ ఫైల్ సిస్టమ్స్ కానీ, ఫైల్ సర్వర్స్ టు అవర్ అజూర్ డేటా లేక్ ఆర్ బ్లాబ్. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో నువ్వు వాడాల్సిందేంటంటే, సెల్ఫ్ హోస్టెడ్ ఐఆర్. థర్డ్ వన్ ఈస్ వెరీ సింపుల్. సీక్వెల్ సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ యొక్క ప్యాకేజెస్ మనం ఓల్డ్ డేస్‌లో నేను జాబ్ స్టార్ట్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ 7-8 ఇయర్స్ బ్యాక్ నేనెప్పుడైతే
ఐటీకి కొత్తగొచ్చినో అప్పుడు చానా ప్రాజెక్ట్స్ ఈ ఈటీఎల్ కోసమని ఎస్ఎస్ఐఎస్ వాడతా ఉండేవాళ్ళు. అజూర్ ఇంకా అప్పుడు వచ్చింది. కాపోతే ఎక్కువ మంది ఇంకా ట్రెడిషనల్ ఈటీఎల్ టూల్స్ వాడతా ఉండేది. సో, వన్ ఆఫ్ ది ఈటీఎల్ టూల్ ఏంటంటే ఎస్ఎస్ఐఎస్. ఎస్ఎస్ఐఎస్ యొక్క ప్యాకేజెస్ ఎవరైతే వాడతా ఉంటారో, ఆ ప్యాకేజెస్ తీసుకొచ్చి అజూర్‌లో రన్ చేయాలి. లిఫ్ట్ అండ్ షిఫ్ట్ రన్ చేయాలనుకున్నప్పుడు ఈ థర్డ్ వన్ అజూర్ ఎస్ఎస్ఐఎస్ అయ్యాలి. దీని పర్పస్ ఒక్కటే అండి. ఓన్లీ ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజెస్‌ని నువ్వు రన్ చేసుకోవాలనంటే ఉండండి ఒకటే ఒక ఆప్షను. అదేంటంటే ఎస్ఎస్ఐఎస్. ఆన్ ప్రేమ్ వాడలేవు. సారీ, ఆన్ ప్రేమ్ అంటే సెల్ఫ్ హోస్టెడ్ ఐఆర్ వాడలేవు. అజూర్ ఐఆర్ వాడలేవు. నీకున్న ఒకటే ఒక ఆప్షను ఈ ఎస్ఎస్ఐఎస్. దాని పర్పస్ కూడా అంతే. ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజెస్ కనుక నీ దగ్గర ఉంటే వాటిని రన్ జేయడానికి త్రూ అజూర్ డేటా ఫ్యాక్టరీ మనము ఈ ఎస్ఎస్ఐఎస్ ఐఆర్ అనేది క్రియేట్ చేయాల్సొస్తది. సో, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది గదా! ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఈస్ నథింగ్ బట్ కంప్యూట్ ఇంజిన్ విచ్ ఈస్ నీడెడ్ ఫర్ మై పైప్‌లైన్. 3 ఎందుకున్నాయి? అజూర్ ఐఆర్ అంటున్నావు, సెల్ఫ్ హోస్టెడ్ అంటున్నావు, ఎస్ఎస్ఐఎస్ అంటున్నావు. బానే ఉంది. బట్ వాటికి 3 డిఫరెంట్ పర్పస్ ఉన్నాయి. వితిన్ అజూరా గో ఫర్ అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్. ఆన్ ప్రెమ్ టు అజూరా దెన్ గో ఫర్ నీ సెల్ఫ్ హోస్టెడ్ ఐఆర్ ఆర్ అజూర్ టు ఆన్ ప్రెమ్ రివర్స్ అయినా గూడా నువ్వు ఈ సెల్ఫ్ హోస్టెడ్ ఐఆర్ అనేది వాడుకోవచ్చు. లేదు వితిన్ అజూర్ కూడా వాడుకోవచ్చనమాట. ఇది 3 విధాల ఉపయోగపడతది. ఆన్ ప్రెమ్ టు అజూర్ ఆర్ అజూర్ టు ఆన్ ప్రెమ్ ఆర్ అజూర్ టు అజూర్ ఆర్ ఆన్ ప్రెమ్ టు ఆన్ ప్రెమ్ ఎట్లైనా దీన్ని వాడుకోవచ్చు. కాకపోతే మెయింటెనెన్స్ అనేది మనం చేయాల్సొస్తది. ఇది వాళ్ళే చేస్తున్నప్పటికీ వితిన్ అజూర్ మాత్రమే సపోర్ట్ అవుతదనమాట. ఈ ఫస్ట్ వన్ డిఫాల్ట్‌ది. ఈ థర్డ్ వన్ వచ్చేసరికి దాని యూజ్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. అది ఓన్లీ ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజెస్‌ని రన్ చేయడానికి మాత్రమే యూజ్ అయ్యేది. ఈ థర్డ్ వన్ మీకు క్లియర్‌గానే ఉంటది. ఈ ఫస్ట్ వన్ కూడా సింపుల్ వేలో చెప్పండి. అజూర్ ఇంటిగ్రేషన్ ఐఆర్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ ఐ వాంట్ టు డూ ది డేటా మూవ్‌మెంట్ బిట్వీన్ ది అజూర్ క్లౌడ్. అజూర్ టు అజూర్ అంతే. అంతకు మించి ఏం లేదు. అజూర్ టు అజూర్. అప్పుడు ఈ అజూర్ ఐఆర్ అనేది వాడొచ్చు. ఏ విధమైన యాక్టివిటీ అయినా అది అజూర్ టు అజూర్, ఆన్ ప్రెమ్ టు ఆన్ ప్రెమ్, ఆన్ ప్రెమ్ టు అజూర్ ఆర్ అజూర్ టు ఆన్ ప్రెమ్ ఈ 4 వేస్‌లో గూడా ఇది నువ్వు వాడుకోవచ్చు. ఏది సెకండ్ వన్ సెల్ఫ్ హోస్టెడ్. ఇది పవర్‌ఫుల్ అయినప్పటికీ అది నువ్వు ఇన్‌స్టాల్ జేసుకోవాలి. నువ్వు క్రియేట్ చేసుకోవాల్సొస్తది. సో, కొంచెం అడిషనల్ ఎఫర్ట్ అనేది పెట్టాల్సొస్తది. సో, ఈ థర్డ్ వన్ గూడా మనమే చేసుకోవాలి. కాపోతే అది వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఓన్లీ ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజ్ రన్ జేయడానికే కదా! సో, అది మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో, ఇదండి. ఒక్కసారి మళ్ళీ ఒకటికి 2 సార్లు ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు ఇంటర్వ్యూ పర్పస్ చాలా ఉపయోగపడతది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.